ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోగాలు ప్రజలను వణుకు పుట్టిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. కాళ్లు, కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ సీజన్లో 50 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 24 గంటలు వైద్యం అందించేలా వైద్య బృందాలను ఏర్పాటు చేశారు రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్. రోగుల అవస్థలపై అంజయ్య పూర్తి సమాచారం అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. విష జ్వరాల బారిన పడి రోగులు ఏదైతే ఆసుపత్రికి వెళ్తున్నారో, ప్రధానంగా మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. రిమ్స్ ఆసుపత్రికి భారీగా రోగులు తరలి వస్తున్నారు. వచ్చిన రోగులందరూ కూడా ఏదైతే చికిత్స కోసం ఓపీ విభాగంలో క్యూ కట్టి ఉదయం నుంచి కూడా ఇదే విధంగా రోగుల సంఖ్య ఏదైతే తాకిడి ఏదైతే గంటకి పెరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే వస్తున్న రోగులందరూ కూడా దగ్గు, జలుబు, అదేవిధంగా మలేరియా వంటి వ్యాధులతో బారిన పడుతూ ఇక్కడికి వచ్చి ఏదైతే చికిత్స కోసం వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే వందల మంది రోగులు వస్తున్నారు. గతంలో నార్మల్ సీజన్ కంటే కూడా ఈ సీజన్లో భారీగా ఏదైతే రోగులు వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఈ మాసంలో ఏదైతే 13 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా గతంలో నమోదైన కేసులతో పోల్చి చూస్తే 50కి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వైద్య శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే వచ్చిన వాళ్ళందరూ కూడా రోగాలతో నడవలేని స్థితిలో, కదలలేని స్థితిలో ఇక్కడికి వస్తున్నారు. కొంతమంది చిన్నపిల్లల్ని ఏదైతే స్ట్రెచర్ మీద తీసుకొచ్చి వైద్యం అందించడానికి తీసుకొస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా గత 4 రోజుల క్రితం ఏదైతే కుండపోతగా వర్షాలు కురిసాయో, వర్షాల వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, చికిత్స కోసమే వచ్చామని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఒక అమ్మ ఉన్నారు. ఎందుకోసం వచ్చారనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎందుకోసం వచ్చారు మీరు? నాకు హార్ట్ కోర్స్ ఉందండి. ప్రతి నెల నేను టాబ్లెట్స్ తీసుకుంటా. ఇక్కడ ఈ అమ్మ రెగ్యులర్గా వచ్చే పేషెంట్, ప్రతి నిత్యం కూడా వస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఒక పెద్ద ఆయన కూడా ఇక్కడ ఆసుపత్రికి రావడం జరిగింది. ఆ బోలియే సాబ్ క్యా ఫీవర్ హై, జలుబు హై, షుగర్ హై, బీపీ సబ్ హై. ఇది పెద్ద ఆయన చెప్తున్నమాట. షుగరు, అదేవిధంగా ఏదైతే బీపీ పెరుగుతుందనే దాంతో ఇక్కడికి ఆసుపత్రికి వచ్చానని చెప్తున్నారు. మిగతా రోగులు కూడా ఎవరైతే చిన్నపిల్లలు, అదేవిధంగా ఎవరైతే వృద్ధులు కూడా భారీగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే వర్షం వల్ల భారీగా వాటర్ కంటామినేట్ జరిగింది. వాటర్ కంటామినేట్ జరగడం వల్లనే ఏదైతే ఆసుపత్రికి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే ఆదివాసీ బిడ్డలు ఉంటారో, ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఏదైతే డయేరియా, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రికి తరలి వస్తున్నారు. వైరల్ ఫీవర్స్తో బాధపడుతూ ఆసుపత్రికి వస్తున్నామని చెప్తున్నారు. మరొకరు కొంతమంది ఉన్నారు. అన్న, ఎవరిని తీసుకొచ్చిండ్రు? ఏమైంది? నాకు రిసిప్ట్ దొరకలేదు. ఏమైంది? ఏం వ్యాధితో బాధపడుతూ ఇక్కడికి వచ్చారు? రెగ్గినట్టు ఉన్నది ఆమె. నేను ఆమె నిలబడలేకపోతున్నది. నేను రిసిప్ట్ కొరకు వస్తే రిసిప్ట్ లేదు నువ్వు అనమాట, లేడీస్కి తీసుకురా అనమాట. ఏమన్నా రద్దీ ఉందా ఇవాళ? పబ్లిక్ ఎంత ఉన్నది? ఫుల్ పబ్లిక్ ఉన్నది. ఇది ఇక్కడ ఎవరైతే అన్న ఉన్నారో ఆయన మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తులు సైతం ఇక్కడికి వచ్చి ఏదైతే చికిత్స కోసం వస్తున్నారో, అదేవిధంగా చికిత్స చేయించుకుంటున్నామని చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా రిమ్స్లో ఏదైతే అలర్ట్ కొనసాగుతుంది, ఎవరైతే వస్తున్న రోగులకి ఏ విధమైన వైద్యం అందిస్తున్నారు, ఎలాంటి వైద్యం అందిస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి రిమ్స్ డైరెక్టర్ ఎవరైతే రాథోడ్ జయసింగ్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా రోజుకి రోగుల తాకిడి పెరుగుతుంది. ఈ సందర్భంగా వైద్యం అందించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రజెంట్ రిమ్స్ హాస్పిటల్ అయితే డే బై డే చూస్తూ ఉంటే వర్షాకాలంలో మెయిన్ ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే కేసు ఓపీ తాకిడి కొద్దిగా పెరిగినట్టు కనిపిస్తుంది. చూస్తూ ఉంటే రోజు స్టార్టింగ్ చూస్తూ ఉంటే నిన్న జనరల్ మెడిసిన్లో అరౌండ్ 300 వరకు ఓపీ వచ్చింది. అదేవిధంగా పీడియాట్రిక్ విభాగంలో అరౌండ్ 200 వరకు ఓపీ వచ్చింది. సో ఏదైతే ఓపీ పెరుగు సందర్భంగా మేము ఏం చేశామంటే ఒక ఆల్ హెచ్ఓడితో మీటింగ్ తీసుకొని, ఆల్ హెచ్ఓడి ఏదైతే క్లినికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ పీడియాట్రిక్ అండ్ జనరల్ మెడిసిన్తో మీటింగ్ తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్ అందరూ అలర్ట్ చేశాము. ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారో, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారో, ఎవరైతే డ్యూటీలో ఉన్నారో, ల్యాబ్ టెక్నీషియన్స్, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, హెడ్ నర్సెస్, స్టాఫ్ నర్సెస్, ఎల్టీస్, ప్లస్ అదేవిధంగా ఏదైతే ల్యాబొరేటరీ ఉన్నాయో 3 హెచ్ఓడిస్, బయోకెమిస్ట్రీ, ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీ అండ్ మా టీఆబ్ ఉంది. మాకు బ్రహ్మాండంగా అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. ఎవరికైనా ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసి ఇమీడియట్గా ఏ టెస్ట్ కావాలో టెస్ట్ రెడీ పెట్టాము. అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్లో మా డ్రగ్ స్టోర్, ఫార్మసీ మీటింగ్ తీసుకున్నాం. ఎమర్జెన్సీ మెడిసిన్ ఏదైనా కావచ్చు, స్నేక్ బైట్ కావచ్చు, పాయిజన్ కేసు కావచ్చు, ఏమైనా ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీ 24 hours వాళ్ళు ఆల్రెడీ ఉంటూ మేము ఒక ప్రణాళికాబద్ధంగా మీటింగ్ పెట్టి ఒక రోస్టర్ పెట్టాము. 3 షిఫ్ట్లలో ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్స్, హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి 24 hours ఎప్పుడు ఏ పేషెంట్ వచ్చినా అలర్ట్ ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా
ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఇటు ఫార్మసీస్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఓపీఎస్ కావచ్చు, అన్ని రకాల ప్రణాళిక ప్రకారం ఏదైతే రోగుల తాకిడి పెరుగుతుందని మీరు చెప్తున్నారు, ఈ సందర్భంగా రోగులకు వైద్యం అందించడానికి ఏమైనా బెడ్ల సంఖ్యను పెంచారా, ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారా, ఏ విధమైన చర్యలు చేపట్టారు? మాకున్న మేము ఇప్పుడు ఏదైతే రోగుల తాకిడి పెరిగిందో పిడియాట్రిక్ డిపార్ట్మెంట్లో ఒక 40 బెడ్స్ పెంచాము, అదేవిధంగా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఒక 60 బెడ్స్ పెంచాము. వాళ్ళకు ప్రజెంట్ అయితే బెడ్ సరిపోతుంది. ఫ్యూచర్లో ఎన్ని కేసు వచ్చినా కూడా మేము అడ్మిట్ వాళ్ళను అకామిడేట్ చేయడానికి 40+60 బెడ్స్ మేము అరేంజ్ చేశాము. ఇంకా ఏమైనా ఎక్కువ తాకిడి వస్తే మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, అక్కడ కూడా అకామిడేట్ చేయడానికి ప్లాన్ చేశాము. అంటే ఏమైనా మందుల కొరత ఉందా సార్? మందుల కొరత లేదు, అన్ని అప్ టు డేట్స్ ఉన్నాయి, అన్ని అప్ టు డేట్ డైలీ చెక్ చేస్తున్నాము. మా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు, ఆర్ఎంఎల్ చెక్ చేస్తున్నారు. ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే నాకు ఇమీడియట్ చెప్తున్నారు, ఇమీడియట్ మేము అన్ని అరేంజ్ చేసేస్తున్నాం. రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ చెప్తున్నమాట, ప్రధానంగా రిమ్స్లో ఎవరైతే రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది, ఇప్పటికే నిన్నటి కంటే ఈరోజు భారీగా పెరిగింది. అదేవిధంగా పెరిగిన రోగులు ఆసుపత్రికి వస్తున్న రోగులకి వైద్యం అందిస్తున్నాం, అదేవిధంగా అవసరమైన వారిని ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం కూడా అందిస్తున్నాం. ఎలాంటి మందుల కొరత లేదు. అదేవిధంగా 24 గంటల పాటు వైద్యం అందించడానికి ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామని రిమ్స్ డైరెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.